రైట్, వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూసినట్టయితే గతగా 175 స్థానాలకు గాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 133 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక 21 స్థానాల్లో 21 అంటే వైనాట్ 175కు పోటీగా ప్రచారం చేసినటువంటి జనసేన వైనాట్ 21 సీట్స్ అని చెప్పింది. ప్రస్తుతం 21 సీట్లలోనూ అక్కడ లీడింగ్లో కొనసాగుతున్నారు జనసేన అభ్యర్థులు. ఇక బీజేపీకి సంబంధించి 7 చోట్ల అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి 14 చోట్ల లీడింగ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే కనుక టీడీపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు 16 చోట్ల, జనసేనకి సంబంధించి పోటీ చేసిన 2 చోట్ల, అలాగే బీజేపీకి సంబంధించి 3 చోట్ల అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక ఫ్యాన్ పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 ఎంపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న సినారియో. ఒక్కసారి గుంటూరు జిల్లా ఫలితాలను విశ్లేషణ చేసుకుందాం. గుంటూరు జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అక్కడ ఏంటి సిచ్యువేషన్? భోగి, గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యత కనబరుస్తూ ఉన్నారు. మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. 17 నియోజకవర్గాల్లో కూడా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు ఇక్కడ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక్క వేమూరు నియోజకవర్గంలో 3000 లోపు ఆధిక్యత ఉంది. అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాలు చూసుకుంటే 10,000కు పైన, ఒక చిలకలూరిపేట, నరసరావుపేట లాంటి ప్రాంతాలు, ఇప్పుడు మనకి 10వ రౌండ్ పూర్తి అయ్యేసరికి పెదకొరపాడు నియోజకవర్గంలో 4,000 ఆధిక్యత కొనసాగుతుంది. అదేవిధంగా పెదకొరపాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే 21,000 ఆధిక్యత కొనసాగుతుంది. చిలకలూరిపేట చూసుకుంటే 17,000 ఆధిక్యత కొనసాగుతుంది. అదేవిధంగా మాచర్ల చూసుకుంటే 24,000 ఆధిక్యత కొనసాగుతుంది. ఇట్లా తెనాలి ప్రాంతం చూసుకుంటే 30,000కు పైగా ఆధిక్యత జనసేన పార్టీ కొనసాగిస్తుంది. సో అభ్యర్థులు మొత్తం కూడా 17 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు మొత్తం కూడా కూటమి అభ్యర్థులు బలమైన ఆధిక్యత కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాజధాని సెంటిమెంట్ బాగా పనిచేసినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులు, అంటే కొంతమంది ఎన్నికల ప్రచారంలో వెనకబట్టడం, అదేవిధంగా కొంత ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొంత వెనకబట్టడం అనేది బయట స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేవలం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే నమ్ముకున్నటువంటి అభ్యర్థులు కొంతవరకు ప్రచారంలో వెనకబడ్డారు. అయితే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు బలంగా ప్రచారం చేయటం, అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్ళటం అనేది కనబడింది. అదే రిజల్ట్ ఇక్కడైతే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాల్లో కూడా స్పష్టమైన ఆధిక్యంలో ఇటు కూటమి అభ్యర్థులు ఉన్నారు. మరి గుంటూరు పార్లమెంట్ గారిని చూసుకుంటే ఇప్పటికే 1,00,000 ఓట్ల మెజారిటీ పెమసాని చంద్రశేఖర్ దాటినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నరసరావుపేటలో కూడా దాదాపుగా 60,000 పైగా ఆధిక్యత మనకి టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు ఆధిక్యత కొనసాగిస్తున్నారు. బాపట్ల కూడా అదేవిధంగా ఆధిక్యత కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఎన్నికల్లో 17 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు బలమైనటువంటి ఆధిక్యత ప్రదర్శిస్తూ ఉన్నారు.